ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసే విషయంలో కూటమి ప్రభుత్వం పట్టుదల మీద ఉంది. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు కూడా సినీ పరిశ్రమను ఏపీలో విస్తరించేందుకు కృషి చేసింది. అయితే ఇప్పుడు మరోసారి అధికారంలోకి రావడంతో ఆ ప్రయత్నాలు మరింత ఊపందుకుంటున్నాయి. సినీ రంగం, టీవీ రంగం వీటి వల్ల కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ధికి తగిన వాతావరణం పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెడుతుంది అని కూడా అంటున్నారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి చేసే క్రమంలో కీలకమైన 4 ప్రాంతాలు స్టూడియోలుగా ఏర్పాట్లకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది అని కూడా అంటున్నారు. అమరావతి, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి ప్రాంతాల్లో సినీ స్టూడియోలు ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సాహం అందిస్తుంది అని కూడా చెబుతున్నారు. అంటే స్టూడియోలు నిర్మించేందుకు సినీ పెద్దలు ఎవరైనా వస్తే కనుక వారికి మౌలిక సదుపాయాల కల్పనలో విషయంలో ఇబ్బందులు లేకుండా తగిన విధంగా సహకరిస్తుందని చెబుతున్నారు. గతంలో టీడీపీ హయాంలోనే విశాఖలో రామానాయుడు స్టూడియో నిర్మాణం జరిగింది అన్నది కూడా గుర్తు చేస్తున్నారు. ఏపీలో సినీ, టెలివిజన్ రంగానికి పెద్ద పీటలు వేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఈ 2 రంగాలకు ఏపీగా ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. బుల్లితెర కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలని కూడా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సినీ, టీవీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా సీరియస్ గా ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన చెబుతున్నారు. సినీ, టీవీ రంగాల్లో సుదీర్ఘ కాలం పనిచేసిన కళాకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని మంత్రి కందుల దుర్గేష్ చెప్పుకొచ్చారు. ఇక గత 45 ఏళ్లుగా టీవీ పరిశ్రమ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కళాకారులు ఉపాధిని అందిస్తున్న సహకారం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. చలనచిత్ర పరిశ్రమతో సమానంగా టీవీ రంగాన్ని కూడా గుర్తింపునిచ్చేలా విధి విధానాలు రూపొందిస్తామని మంత్రి హామీ ఇవ్వడం విశేషం. విశాఖపట్నం జిల్లా భీమిలి వద్ద కేటాయించిన స్థలంలో టీవీ నగర్ గా రూపకల్పన చేసి అక్కడ టీవీ కళాకారులకు నివాస స్థలాలను ఇచ్చే ప్రతిపాదన ఉంది అని కూడా అన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న టీవీ నంది అవార్డులను త్వరలోనే అందజేస్తామని మంత్రి చెబుతున్నారు. ఇక ఉగాది పురస్కారాల్లో టీవీ కళాకారులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.